ఆయన మిగిలిన అందరితో కూడా కొలాబరేషన్ ఎంత బాగుంటుందంటే పవన్ కళ్యాణ్ గారితో సెట్స్లో కలుస్తారు, బన్నీని బావా అంటారు, ఇంకా ఇప్పుడు చరణ్ ఏమో ఇంకా బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ అన్నట్టు, మహేష్ బాబునేమో అన్న అని పిలుస్తారు. అంటే ఇప్పుడు అందరితో ఆయన కొలాబరేషన్ చాలా బాగుంటుంది. ఆయన ఐ మీన్ ఏంటంటే ఒక రిలేషన్, ఒక మంచి రిలేషన్ ఒక మంచి బాండింగ్ అయితే పెట్టుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి రూమర్స్ వినేవారు. సో మీరు ఇంకా ఎర్లీ స్టేజ్లో చెప్పొచ్చు ఆయన ఎలా ఉండేవారు అసలు సెట్లో, ఎవరి దగ్గర నిజంగానే యాటిట్యూడ్ ఉండేదా? ఏం యాటిట్యూడ్ లేదు. పైకి అంటే ఎన్టీఆర్ ఫేస్ లో ఒక గంభీరంగా ఉండే ఫేస్ ఒకటి ఉంది, అది కనిపించి తను అలా ఉంటాడేమో అని అనుకుంటారు, కానీ అలా ఉండడు. తను చాలా మంచివాడు, అల్లరి, బాగా అల్లరి చేస్తాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, జెన్యున్ గా ఉంటాడు. సో నేను అబ్జర్వ్ చేసింది అదే. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, తను ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. అలాగే చాలా అంటే ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా, అంతకంటే ఎక్కువే. అప్పుడు అంటే ఎక్కడో నందమూరి అనేది అప్పటికి చాలా పెద్ద, ఐ మీన్ పెద్ద వంశం కదా, ఆ వంశం నుంచి వచ్చాను అనే యాటిట్యూడ్ కూడా ఎక్కడ లేదు అసలు. అలాంటిది ఏం లేదు, యాటిట్యూడ్ పర్సన్ కాదు.